శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. మీనరాశి వారికి చాలా చాలా బాగుంది. మీ రాశిలోనే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో రాహుతో కలిసినాడు. యాక్చువల్గా శుక్రుడు మంచివాడు కాదు కదా, కానీ గురుడితో సమానం పరివర్తనలో ఉన్నాడు. శుభకార్యాలు చేయడము, తెలివిగా ఉండడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, యాక్టివ్గా ఉండడము, చక్కటి మంచి మంచి ఫలితాలు ఉంటాయండి మీకు. శుక్రరాహులు సినిమా రంగంలో ఒక కళాకారులు కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సకాలంలో డబ్బులు వచ్చినా అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. ధనం విషయంలోనూ, కుటుంబం విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న అవరోధాలు ఎదుర్కొంటారు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. మీ తోబుట్టువులకి, మీ తమ్ముళ్ళకి ధైర్యంగా మీరు పని చేస్తారు. అసలు యాక్చువల్గా మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉంటే మీ బలమే మీకు 3వ భావం గురుడే. మీ బలం అంటే మీకు మంచి బలం ఉండడం కారణం గురుడు 3వ భావంలో. మీ జాతక ప్రకారం కూడా చూసుకోండి, మీ లగ్నాధిపతి 3వ భావంలో ఉంటే మీ జాతకానికి బలం గురుడే, 3వ భావమే ఖచ్చితంగా అంతే. గురుడు అంటే 3వ భావాధిపతి. సో అంతేకాకుండా ప్రయాణాలు చేస్తుంటారు, న్యూస్ సంబంధించిన వాటిలో ఉంటారు మీరు, వాహన సౌఖ్యం కలిగిస్తాడు. పైగా కుజుడు, చంద్రుడితో కలిసిన కుజుడు 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఫారిన్. 9-10 తారీఖులో ఇంకా అదృష్టం, పంచమాధిపతితో కలిశాడు కుజుడితోటి. చంద్రాత్తు కూడా మీకు శుక్రుడు అద్భుతంగా బాగున్నాడు, మీ రాశిలో ఉన్నాడు. చంద్రాత్తు కూడా ఒక అమల యోగంలో ఉన్నారు, పంచపురుష మహాయోగంలో యోగం, అమల యోగం. సో ఇది విధంగా బాగుందండి మీకు. 4th భావం కూడా చాలా బాగుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, బంగారు ఆభరణాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంటారు, చదువులో ముందంజలో ఉంటారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీ పుత్రిక సంతాన యోగం విషయంలోనూ, పుత్ర సంతాన యోగం విషయంలోనూ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఉందండి. చంద్రకేతువులు 7వ స్థానంలో ఉండి గురుడు చేత, కుజుడి చేత చూడబడుతున్నారు. అంటే 7వ కూడా మీకు బాగున్నాడు, లాభంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే వివాద వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతేకాకుండా మళ్ళీ ఇంకా చెప్పాలంటే వివాద వేడుకల్లో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ చేసుకుంటారు, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, భార్యాభర్తల సంయోగం బాగుంటుంది. వివాద వేడుకలు అద్భుతంగా గ్రాండ్గా చేస్తారు. గురుదృష్టి, కుజ దృష్టి ఉండడం వల్ల కేతు మక్కిల బలవంతులైపోతారు. చంద్రుడితో కలవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకున్న సంబంధాలు మీకు వస్తాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి కుజుడు కదా, భాగ్యాధిపతి కూడా బ్రహ్మాండంగా 4th భావంలో కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులు, అలాగే ఈ కంప్యూటర్స్, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇవన్నీ ఉంటాయి సార్. కుజుడు కారకత్వాలు ఉంటే బిజినెస్ బాగా డెవలప్ అయిపోతాయి, అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం సూపర్గా బ్రహ్మాండంగా ధనయోగం బాగుంటుంది. కానీ శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా సులువు అవడానికి అవకాశం ఉంది వ్యాపారం. అలాగే 10th హౌస్ లార్డ్ గురుడు కూడా చాలా బాగున్నాడండి. మీకు ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగా మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో భద్రత, ప్రమోషన్స్, పదోన్నతి కలగడమే కాకుండా ఉన్న చోటు నుంచి మీరు దూరంగా వెళ్తారు. 11వ భావంలో రవి బుధులు గురుదృష్టి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేవని సమస్య ఉండదు. జనరల్గా మీ జాతక ప్రకారం చూసుకుంటూ ఉంటాయి, అందరికీ కాదు, ఇది నాలెడ్జ్ కోసమే. సో రవి బుధుల కాంబినేషన్ 11వ భావంలో విపరీతమైన రాజయోగం చాలా చాలా బాగుంది. 12వ భావంలో మీకు 6వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడము, 12వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడం వలన విమల యోగంతో మీ జాతకం ఉంది. యాక్చువల్గా శని మంచివాడు కాదు కదా, ఏలినాటి ప్రభావం, కానీ యోగంలో ఉన్నాడు. 6వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు కలిస్తే విపరీత రాజ్యం కదండి. 12వ భావంలో బ్రహ్మాండమైన యోగం.
అంటే ఖచ్చితంగా మీకు 13వ తారీఖు నుంచి విపరీత రాజయోగం కలగబోతోంది. ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వివాహాది వేడుకలకనో, లేకపోతే పుణ్య నదుల స్థానాలకనో, తీర్థయాత్రలకనో, గురువుగారి సందర్శననో, దైవ దర్శనానికనో, టెంపుల్స్కి వెళ్ళడం వలన, లేకపోతే ధ్వజస్తంభాలను, లేకపోతే నదీ స్నానాల వలన, అదే తటాకాలు నదులు తవ్వించడం వలన మొత్తానికి బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెడతారు. అందువలన మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. విదేశ పర్యటన కూడా మీకు ఉంది. ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళు చాలా బాగుంది. 12వ తారీఖుని మాఘమాస పౌర్ణమి వస్తుందండి, బుధవారం నాడు. ఆ రోజు అమ్మవారిని పూజించండి. లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకోండి. స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.